హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దీపావళి వస్తుందంటే అందరూ ఇంటిని అలంకరించుకోవడానికి రకరకాల ఎల్ఈడి దీపాలు, రంగురంగులతోని రకరకాల నీటి దీపాలు అని అందరూ చాలా బాగా డెకరేషన్ చేసుకుంటున్నారు కదా. అవన్నీ చూడడానికి అందంగా ఉంటాయి, కానీ ఎల్ఈడి దీపాల వల్ల, సెన్సార్ దీపాల వల్ల, కెమికల్స్ రంగుల దీపాల వల్ల బోలెడంత ఖర్చు, చాలా పొల్యూషన్ పెరుగుతుందండి. దీపావళి అంటే ఖర్చు ఎక్కువ లేకుండా పొల్యూషన్ తగ్గించే దీపావళిగా ఉండాలని నా అభిప్రాయం. మన పర్యావరణానికి హాని లేకుండా నేను మీకు పర్యావరణ హితముగా నిన్న దీపావళికి సంబంధించిన వీడియోలో పంచగవ్య ప్రమిదలు వెలిగించుకుంటే బాగుంటుందని చెప్పాను కదా. ఈరోజు వీడియోలో అందంగా నీటి దీపాలు ఎలా అలంకరించుకోవాలో, న్యాచురల్ కలర్స్తో పిండి దీపాలు ఎలా పెట్టుకోవాలి అని, తర్వాత ఆ దీపాలని పువ్వుల్ని పారేయకుండా వాటిని ఏం చేశాను అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా ఖర్చు లేకుండా 1 స్పూన్ నూనెతో గంటల కొద్దీ వెలిగే దీపాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. చాలామంది ఇళ్లల్లో గాజు గ్లాసులు, గాజు బౌల్స్ ఇలాంటివి ఉంటాయి కదా. ఇలాంటివి తీసుకుందాం. ఆ గ్లాసుల్లోకి సరిపడా మనం ఏదైనా పారేసే డ్రెస్సెస్కి వచ్చిన ప్లాస్టిక్ కవర్స్ కానీ, స్వీట్స్కి వచ్చే కవర్స్ కానీ ఇలా దలసరిగా ఉండేది తీసుకుని గ్లాసులో సరిపడగా రౌండ్గా ఇలా కట్ చేసుకోవాలి. 2 రోజుల ముందే పువ్వులు మనకి చౌకగా దొరికినప్పుడు కొన్ని రకాల పువ్వులు కొనుక్కొని ఇలా రేకలు చేసుకోవాలి. నేను చామంతులు 2 రకాలు, గులాబీలు 2 రకాలు, తులసి దళాలు మా ఇంట్లో ఉంటాయి, అవి తీసుకున్నాను. ఇలా 5 రకాలతో అందమైన దీపాలు సులువుగా పెట్టి చూపిస్తాను. ఇలా రేకల కింద చేసుకున్న పువ్వు రేకలు, తులసి దళాలన్నీ కూడా రకరకాల గాజు గ్లాసులు పెట్టుకున్నాం కదా, అందులో వేసుకోవాలి. ఇలా పూలు వేసుకున్న గాజు గ్లాసుల్లోని, బౌల్లోని కొంచెం వెలుతుగా నీళ్లు పోసుకోవాలి. తర్వాత ఒత్తులు నిలబడడం కోసం రౌండ్గా కట్ చేసుకున్న కవర్ని కత్తెరతో ఇలా జస్ట్ కట్ చేసి ఒత్తిని మధ్యలోకి జరపాలి. ఇలా చేసుకున్న ఒత్తిని పెట్టుకుంటే నీళ్లలో మునిగిపోకుండా నూనె ఉన్నంతసేపు కూడా ఒత్తు చక్కగా వెలుగుతుంది. ఇప్పుడు కెమికల్ ఫ్రీ రంగుల పిండి దీపాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు వరిపిండి తీసుకుని ఒక బౌల్లో వేసుకుని చపాతీ పిండిలాగా ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని 3 పార్ట్స్ కింద విడదీసుకోవాలి. ఇలా విడదీసుకున్న పార్ట్స్లో 1 పార్ట్ని తీసుకుని 1 స్పూన్ పసుపు వేసుకుని బాగా పిసికి ముద్దలా చేసుకుని ఎల్లో కలర్ పిండి దీపాలని రెడీ చేసుకుందాం. మరొక పార్ట్ తీసుకుని 1 స్పూన్ కుంకుమ, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకుని ఎరుపు రంగు దీపాలు పెట్టుకోవడానికి ఇలా రెడీ చేసుకుందాం. పక్కన పెట్టుకున్న ఈ తెల్లని పార్ట్ని ఏ రంగులో కలపకుండా తెలుపు రంగు పిండి ప్రమిదలని చేసుకుందాం. ఇలా బాగా కలిపి పెట్టుకున్న 1 పిండి ముద్దని తీసుకుని రౌండ్గా బాగా చుట్టి బత్తాయి రసం తీసుకునే ప్లాస్టిక్ మౌల్డ్ ఉంటుంది కదా, దానితో డిజైన్ లాగా ఒత్తుకుందాం. పిండి ముద్దకి ఈ ప్లాస్టిక్ మౌల్డ్కి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మన పిండి ముద్దని నేను మౌల్డ్తో గట్టిగా ప్రెస్ చేస్తే చక్కని దీపం షేప్లో వస్తుంది. దాన్ని చుట్టూ ఫోర్క్తో కూడా ఇలా డిజైన్ లాగా ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా పసుపు, కుంకుమ, తెల్లని పిండి దీపాలని ఇలా ఈ విధంగా రెడీ చేసుకుందాం. ఇలా రెడీ చేసుకున్న పిండి దీపాల్లో కూడా నూనెను పోసుకొని ఒత్తులు వేసుకుని కుంకుమ బొట్లు పెట్టుకుని ఇంట్లో కార్నర్స్లో కానీ, ఇంట్లో పూజా మందిరంలో కానీ అలంకరణ కోసం పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించని ఈ నీటి దీపాలని, పిండి దీపాలని ఇలా సులువుగా తయారు చేసి వెలిగించుకుందాం. ఇలా డెకరేషన్ కోసం నేను తయారు చేసుకున్న దీపాలు, పువ్వులు ఇవన్నీ కూడా వృధాగా చెత్తలో పారేయకుండా నేను ఇలాగా మొక్కలు నాటేటప్పుడు అడుగున కొద్దిగా మట్టి వేసి నిన్న వెలిగించిన ఈ మట్టి దీపాలు, పువ్వులు, ఈ రేకలు ఇవన్నీ కూడా వేసేసి పైన మళ్ళీ కొంచెం మట్టి వేసి కప్పి పైన మొక్కలు పెట్టేశాను. ఇలా మొక్కలు పాతుకుంటే ఎక్కువ బరువు లేకుండా చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటాయి మన మొక్కల కుండీలు.
ఈ కుండీలో మొక్కలు కూడా చాలా బలంగా పెరుగుతాయి. ఇలా పువ్వులతో మనీ ప్లాంట్స్, స్నేక్ ప్లాంట్స్, పువ్వుల మొక్కలు, కార్తీక మాసం పూజలకి తులసి మొక్కలు, అందంగా ఉండటం కోసం కొన్ని క్రీపర్స్, ఇంట్లో అలంకరణల కోసం నీళ్లలో మనీ ప్లాంట్ మొక్కలు, ఇలా రకరకాల మొక్కలు కుండీలో వేశాను చూడండి. ఇలా మన పిల్లల ఆరోగ్య భవిష్యత్తు కోసం వీలైనంతగా పర్యావరణాన్ని కాపాడుకుంటూ తక్కువ ఖర్చుతో చాలా అందంగా డెకరేషన్ చేసుకుని పండుగలను ఆనందంగా జరుపుకుందామా మరి? అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.